ఈ దళిత రత్న అవార్డు మామూలు విషయం కాదు. మన కుమ్మరిల్లి మండలానికి సంబంధించి 9 విలేజ్లు, ఆ విలేజ్లలో మన రామ్ సార్కి 2 అవార్డులు రావడం అంటే మామూలు విషయం కాదు. ఏదో కొంతమంది వీళ్ళు పట్నములు ఉన్నారు, అవార్డులు తెచ్చుకున్నారు, ఏదో గొప్ప మేమెందుకు ఉండాలని అందరికి అర్థమైతలే. ఈ దళితుల సూత కొంతమంది తెలుసుకోవాలి అసలు వీళ్ళు ఎందుకు ఈ అవార్డు వచ్చింది, ఏం కష్టపడ్డారు, ఏం కథ. వీడు ఏదో జాబ్ చేస్తుండన్న ఉద్దేశమే తెలుసు వాళ్ళకి. జాబ్ కంటే ముందు వీడు ఏం చేసిండు, ఎందుకు ఈ అవార్డు వచ్చింది. అసలు చదువుకున్నాడు అట్లే ఉన్నాడు, చదువుకున్నాడు అట్లే ఉన్నాడు. చదువుకోని కంటే తెలియదు అవార్డు ఎందుకు వచ్చింది అనేది తెలియదు. చదువుకున్నోని కన్నా తెలియాలి కనీసం. మనూరోనికి అవార్డు వచ్చింది, ఇలా సన్మానం చేస్తారు. గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఇంతమంది విలేజ్ మెంబర్స్ ఉన్నారు. ఎందుకు వీళ్ళకి సన్మానం చేస్తారు, మేము సుతా వాళ్ళతోటి ఉండి కోఆపరేట్ చేస్తామని ఉండాలి. అట్లాంటిది ఏదో వీళ్ళు పట్నం నుంచి వచ్చారు, ఏదో షాప కప్పుకొని పోతున్నారు. మేము చెప్పుకుంటాంలే వీళ్ళకు ఏదో అది చేసుకుంటే పైసల వల్ల వీళ్ళకి ఏదో అవార్డు వచ్చిందని చెప్పుకోవడం తప్పించి ఏం లేదు. వీళ్ళు కొంచెం కష్టపడుతున్నారు అని చెప్పి ఊరోళ్ళు గమనించి కొంచెం తెలియని వాళ్ళకు అవగాహన చేసుకుంటూ ఇంకొంచెము మన దళితులం ముందుకు పోదామని, దళితం మనం అంటే నేను కాదనుకోసారి, దళితం ముందుకు పోవాలని వాళ్ళకు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకొంచెము ముందుకు వెళ్తారు. వాళ్ళు ఇంకేదైనా మన ఊరికి కానీ ఏదైనా మన మండలానికి సంబంధించి కొట్లాడడానికైనా ప్రయత్నం చేసేదానికైనా చేస్తారు. ఛాయిస్ ఇచ్చిన అందరికీ